సిటీ న్యూస్కు స్వాగతం. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, కళాశాలలు నిబంధనల మేరకు పనిచేయాలని కృష్ణా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కె రామ్జీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, కళాశాల నిబంధనల మేరకు పనిచేయాలని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ స్పష్టం చేశారు. కృష్ణా విశ్వవిద్యాలయ అనుబంధ యూజీ, పీజీ, బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్లతో నిర్వహించిన సమావేశంలో వైస్ ఛాన్సలర్ కె రామ్జీ మాట్లాడుతూ, కళాశాలలో అడ్మిషన్ల పెంపు కోసం ఆయా కళాశాలలో ఆన్లైన్ సెంటర్ను ప్రారంభించి అవగాహన పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2025-26 విద్యా సంవత్సరం నుండి పలు మార్పులు తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థలో భద్రతా చర్యలు, ముఖ్యంగా ఫైర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. కళాశాలలో స్టూడెంట్ క్లబ్ల ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు పొందవచ్చన్నారు. రెక్టర్, సిడిసి డీన్ ఎంవి బసవేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఎన్ ఉషా, పలు విభాగాధిపతులు మారుతి, దిలీప్, డాక్టర్ బ్రహ్మచారి, డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. teaching, learning, research, development, innovation, the governance and leadership, and the society connected activities. See, the first point all of you have to see in India, once upon a time, Nalanda, Takshila, they don't have these type of buildings, please understand. These type of buildings are not there. No AC rooms, no e-classrooms, nothing. They got world ranking institution. Within 10 digit, India got world ranking. Where such a wonderful country it is. But nowadays, it is hardly difficult to find even first standard one university or one college from Indian institutions. This is a major problem. Why? Because the quality is a concern. We are producing graduates, but we are not giving much importance to the quality. Some of the colleges, today because in the family meeting I said, I am speaking from my heart, not from my mouth. Please understand. బడ్జెట్లో చేనేతకు తీరని అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కట్టా హేమసుందరరావు అన్నారు. బడ్జెట్లో చేనేతకు తీరని అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు కట్టా హేమసుందరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చేనేత పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ చేనేత కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధ సంస్థ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెడన బస్టాండ్ సెంటర్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నాయకులు అర్ధ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన ప్రధాన రహదారి మీదుగా కొంతవరకు సాగి తిరిగి మహాత్మాగాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, చేనేత కార్మికుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురికాకుండా ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆదుకోకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పేరిశెట్టి ఉమాకాంతం, బల్లా మల్లికార్జునరావు, పిచ్చుక సోమేశ్వరరావు, కురుమ విఘ్నేశ్వరరావు, భూసం బాలసుబ్రహ్మణ్యం, జాగాబత్తుల ఉమామహేశ్వరరావు, పిచ్చుక నరేష్ తదితరులు పాల్గొన్నారు. చేనేత పరిశ్రమకు సంబంధించి సమస్యల గురించి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున అర్ధనగ ప్రదర్శన ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో చేనేత పరిశ్రమకు అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ హామీలు ఇచ్చి ఎటువంటి బడ్జెట్లో ఎటువంటి పరిష్కారం చూపలేదు. ఒక పరిశ్రమకు ఉపయోగపడేది కానీ, సహకార సంఘాలకు ఉపయోగపడేది కానీ, కార్మికులకు ఉపయోగపడేది కానీ ఎటువంటి సమస్యలు పరిష్కారం చూపలేదు. ఇవాళ సహకార వ్యవస్థ అంతా దెబ్బతిని సహకార సంఘాలన్నీ మూతపడే పరిస్థితి ఉంది. ఒక కార్మికుడికి కలిగే ప్రయోజనం కలిగి ఏ పథకం కూడా వాళ్ళ అమల్లో లేదు. అటు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుడికి పరిశ్రమకు ఉపయోగపడే నిధులు ఏవి కేటాయించలేదు. గతంలో మేము ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున ముఖ్యమంత్రిగా ఈ చేనేత పరిశ్రమను దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయాలని బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు పెట్టాలని, అదేవిధంగా సహకార సంఘాలకి గత 8 సంవత్సరాలుగా ఇవ్వాల్సినటువంటి బాకాయిలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవ్వాలని చెప్పి ఈ చేనేత కార్మికులు మరి వీళ్ళ ముగ్గురు రూపం చూడకముందు ప్రభుత్వం మేల్కోవాలని చెప్పి హెచ్చరిస్తూ మరి ఈ ఉద్యమాన్ని ఎంతటితో ఆగేది కాదు. ఒక హెచ్చరిక మాత్రమే ఇది. దీన్ని మరింత ఉధృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నాయకత్వం తీసుకుని చేస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి
సొసైటీని నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. అంతేకాదు సహకార సంఘాలన్నీ కూడా మరి వీధులకు వచ్చేటువంటి పరిస్థితి కూడా తీసుకురావద్దని చెప్పి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అర్ధనగర ప్రదర్శనలో చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చేనేతగా నేను అది చేసేస్తానని చెప్పాడు. ఆయన దిగిపోయే టైంలో 30% రిబేట్ మాత్రం ఇచ్చేసి ఆయన చేతులు కాదు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సరే జగన్ గారు అంతకంటే బాగా చేస్తానని చెప్పి మరి జగన్ గారు వచ్చారు. ఆయన వచ్చిన కాడి నుంచి చేనేతగా ఏమీ ఇవ్వకపోగా మరి కార్మికుడికి 24,000 మేము ఇస్తాము, డైరెక్ట్గా ఆయనకే ఇస్తాము, సంఘాలకు మేము ఇవ్వమని మరి సంఘాలను సాగుతో నిర్వీర్యం చేసి మరి రావాల్సిన కోట్లాది రూపాయల ధనాన్ని మరి వాళ్ళు వడ్డీ రూపంలో ఒక్కో సంఘం ఉందంటే మరి కనీసం 4-5 లక్షలు కూడా సంవత్సరానికి వడ్డీ కట్టి ఇవాళ నిట్టనిలోన మరి కూరుకుపోయి ఇవాళ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇట్లాగే కనుక కొనసాగితే మరి రాబోయే రోజుల్లో సంఘాలన్నీ కూడా మూతపడే పరిస్థితి కూడా వస్తూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే చాలా ఎక్కువగా చేస్తాను, మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఘంటసాల మండలంలోని ఆర్సీ కరకట్టపై ఉద్రిక్తతల నడుమ ఆక్రమణలను తొలగించారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం ఆర్సీ కరకట్టపై ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆక్రమణలను అధికారులు తొలగించారు. తన పొలంలోకి వెళ్లడానికి కరకట్టపై అడ్డుగా కొంతమంది ఆక్రమించుకుని షెడ్లు వేశారని గ్రామానికి చెందిన ఓ రైతు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, ఆర్సీ అధికారులు కరకట్టపై అడ్డుగా ఉన్న ఆక్రమణలను జేసీబీ సహాయంతో తొలగింపు చేపట్టారు. దీంతో గుడిసెల ఆక్రమణలదారులు రహదారిపైకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆక్రమణలు తొలగించారు. ఆక్రమణల తొలగింపులో శ్రీకాకుళం ఆర్సీ కరకట్టపై కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పేద వర్గాల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని టీడీపీ నాయకులు అన్నారు. పేద వర్గాల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని టీడీపీ నాయకులు అన్నారు. 41వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న పైడితల్లి అనే బాధితుడికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును టీడీపీ నాయకులు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పైడితల్లి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 44,000 రూపాయల ఆర్థిక సహాయం, వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు చేయటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రలకు టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, డివిజన్ ఇన్ఛార్జి కిలారు అచ్చెన్నాయుడు, పిన్నింటి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. మన కిల్లారి అచ్చెన్నాయుడు గారు, అట్లాగే జనసేన నుంచి యేసు గారు, వాకుమూలి శ్రీను గారు, బూత్ కన్వీనర్లు పిన్నింటి అయ్యప్ప గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో 47లో గురిందపల్లి పైడితల్లి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 43,911 రూపాయలని చెక్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ రోజున ఎన్నికల హామీలో భాగంగా ఎవరైతే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని, ఆరోగ్య జీవితాలు గడపాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి మందర్ నియోజకవర్గంలో దాదాపు 2 కోట్లకు పైన ఈరోజు 9 నెలల్లో ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ మా కష్టకాలంలో ఈ ప్రభుత్వం నిలబడి మమ్మల్ని ఆదుకున్నందుకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఆనందంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర గారు ముఖ్యంగా నియోజకవర్గంలో మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తూ ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ మచిలీపట్నాన్ని దిశ చేస్తూ మచిలీపట్నం రాబోయే తరాలకి భవిష్యత్తు కల్పించేందుకు అభివృద్ధిగా ముందుకు పోతూ ఉన్నారు. ఆయన అసెంబ్లీలో ఉన్నా కూడా బయట రాష్ట్ర మంత్రిగా బిజీగా ఉన్నా కూడా ప్రతిక్షణం నియోజకవర్గం గురించి ఆశతో మా అందరినీ కూడా నడిపిస్తూ బందర్ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వారి మద్దతు కూడా కోరుతూ వారి సహకారంతో ముందుకెళ్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో దానికి కట్టుబడి వారందరికీ నిలబడి ఈ కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని బాగా నడుపుతున్నారు. ఈ 41వ వార్డు డివిజన్లో పైడి గారికి కాలు ఫ్రాక్చర్ అయితే
మందుల నిమిత్తం 43,911 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి జన్మం శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇంకా చేస్తారని చెప్పి కోరుతున్నాం. 41వ డివిజన్లో గురివిందల పైడితల్లి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 43,900 రూపాయల చిల్లర కూటమి ప్రభుత్వం తరపున అందజేయడం జరిగింది. ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ చేసుకునే టైంలో స్థానిక 41వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారి ద్వారా మేము వెళ్ళి మన మంత్రివర్యులైన కొల్లు రవీంద్ర గారిని కలిసి గురివిందల పైడితల్లి గారికి ఆర్థిక సహాయం అందించాలండి, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కనుక మనం ప్రభుత్వం తరపున అతనికి సహకారం అందించాలని చెప్తే, మీరు వెంటనే ఆ బిల్లు అయ్యి సబ్మిట్ చేయండి, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆయనకి మనం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు సహాయం అందించడానికి మనం ప్రయత్నం చేద్దామని ఆ రోజున కొల్లు రవీంద్ర గారు చెప్పారు. ఆ మాట ప్రకారం మేము ఈ బిల్లును సబ్మిట్ చేయడం జరిగింది. దీని ద్వారా 43,900 రూపాయలు మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపున ఈ యొక్క చెక్కుని గురివిందల పైడితల్లి గారికి అందజేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు కూడు మార్క్ఫెడ్ విధానంలో పెసర మినుము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. జిల్లాలో మినుము పెసర కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం తెలిపారు. 12 మినుము 8 పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మినుము క్వింటాలకు మద్దతు ధరగా 7,400 రూపాయలు, పెసర క్వింటాలకు 8,682 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు ముందుగా పంట వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలన్నారు. తేమ శాతం 12 లోపు ఉండి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న మినుము పెసరకు పూర్తిస్థాయి మద్దతు ధరను అందించడం జరుగుతుందన్నారు. లేడియంతిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ రేపల్లె రాంబాబు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. లేడియంతిల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ రేపల్లె రాంబాబు మృతి పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో సోమవారం మృతి చెందిన లేడియంతిల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ రేపల్లె రాంబాబు అంత్యక్రియలు బైపాస్ రోడ్డులోని హిందూ శ్మశాన వాటికలో ఆప్తుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రేపల్లె రాంబాబు సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా కొంతకాలం పనిచేశారు. రాంబాబుకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తొలుత దిమ్మల సెంటర్లోని ఆయన గృహం వద్ద రాంబాబు భౌతిక కాయానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.